వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి నవంబర్ 10, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1. జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ గెక్ గురించి ఈ క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. 1. జన్యుపరంగా మార్పు చెందిన జీవులను వాణిజ్యపరంగా ఉపయోగించడానికి ముందు గెక్ ఆమోదం తప్పనిసరి. 2. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది. 3. గెక్ పర్యావరణ దృక్పథం నుండి ప్రమాదకర సూక్ష్మజీవుల యొక్క పెద్ద స్థాయి ఉపయోగంతో కూడిన కార్యకలాపాలను అంచనా వేస్తుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని తప్పులు ఉన్నాయి? ఏ ఒకే ఒక్కటి. బి కేవలం 2. సి 3. ఏదీ లేదు. జవాబు ఏ. వివరణ స్టేట్మెంట్ 2 తప్పు. గెక్ పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ క్రింద జన్యుపరంగా ఇంజనీరింగ్ చేయబడిన జీవులు మరియు విధులను నియంత్రిస్తుంది. క్వశ్చన్ నంబర్ 2. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 200కి సంబంధించి ఏది కింది స్టేట్మెంట్లు తప్పుగా ఉన్నాయి? 1. రాష్ట్రపతి పరిశీలనకు బిల్లును రిజర్వ్ చేసే అధికారాన్ని ఇది గవర్నర్కు ఇస్తుంది. 2. గవర్నర్ పునః పరిశీలన కోసం ఒక సాధారణ బిల్లును తిరిగి పంపవచ్చు మరియు సభ మళ్లీ ఆమోదించినట్లయితే ఆమోదం నిలిపివేయబడదు. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2, 2 1 లేదా 2 కాదు. సమాధానం డి. వివరణ 2 ప్రకటనలు సరైనవి. క్వశ్చన్ నంబర్ 3. ఏ రాష్ట్రం ఇటీవల స్థిరమైన మరియు వాతావరణ స్మార్ట్ వ్యవసాయ పద్ధతులు ఆర్గానిక్ ఫార్మింగ్ మిషన్ను ప్రోత్సహించడానికి ప్రారంభించింది? 1. ఆంధ్రప్రదేశ్, 2. హిమాచల్ ప్రదేశ్, 3. కేరళ, 4. సిక్కిం. సమాధానం ఈ 3. వివరణ స్థిరమైన మరియు వాతావరణ స్మార్ట్ సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి కేరళ రాష్ట్రం ఇటీవల ఆర్గానిక్ ఫార్మింగ్ మిషన్ను ప్రారంభించింది. క్వశ్చన్ నంబర్ 4. మలక్కా జలసంధికి సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి. 1. ఇది హిందూ మహాసముద్రాన్ని దక్షిణ చైనా సముద్రానికి కలుపుతుంది. 2. ఇది ప్రపంచంలోనే అత్యంత ఇరుకైన జలసంధి. 3. ఇది మలే ద్వీపకల్పం మరియు ఇండోనేషియా ద్వీపం సుమత్రా మధ్య ఉంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే ఒక్కటి. బి కేవలం 2, సి 3 ఏదీ లేదు. జవాబు బి. వివరణ మలక్కా జలసంధి హిందూ మహాసముద్రాన్ని దక్షిణ చైనా సముద్రానికి కలుపుతుంది మరియు ఇది మలే ద్వీపకల్పం మరియు సుమత్రాలను వేరు చేస్తుంది. బోస్పోరస్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత ఇరుకైన జలసంధి. క్వశ్చన్ నంబర్ 5. ప్రొడక్షన్ గ్యాప్ రిపోర్ట్కి సంబంధించి కింది స్టేట్మెంట్లలో ఏది సరైనదది? 1. ఇది పారిస్ ఒప్పందం యొక్క ఉష్ణోగ్రత లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వాల ప్రణాళికాబద్ధమైన మరియు బొగ్గు, చమురు మరియు గ్యాస్ ఉత్పత్తిని అంచనా వేస్తుంది. 2. నివేదికను స్టాక్హోమ్ ఎన్విరాన్మెంట్ ఇన్స్టిట్యూట్ మరియు ప్రపంచ బ్యాంకు మాత్రమే తయారు చేశాయి. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2, 2 1 లేదా 2 కాదు. జవాబు ఏ. వివరణ స్టేట్మెంట్ 2 తప్పు. స్టాక్హోమ్ ఎన్విరాన్మెంట్ ఇన్స్టిట్యూట్, క్లైమేట్ అనలిటిక్స్, ఈయుడు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ మరియుతో సహా పలు సంస్థలచే ప్రొడక్షన్ గ్యాప్ రిపోర్ట్ తయారు చేయబడింది. క్వశ్చన్ నంబర్ 6. కేంద్ర సమాచార కమిషన్ ముఖ్య కమిషనర్ ఎవరు? 2023 నవంబరు 6న ఎవరు బాధ్యతలు స్వీకరించారు? జవాబు ముఖ్య కమిషనర్ హీరాలాల్ సామరియా. వివరణ ప్రస్తుతం సమాచార కమిషనర్ హోదాలో ఉన్న ఆయనకు కేంద్రం పదోన్నతి కల్పించింది. 2025 సెప్టెంబరు 13 వరకు హీరాలాల్ ఈ పదవిలో ఉంటారు. ఈయన 1985 బ్యాచ్కు చెందిన తెలంగాణ క్యాడర్ మాజీ ఐఏఎస్ అధికారి. హీరాలాల్ స్వస్థలం రాజస్థాన్. 2020 నవంబరు 7న కేంద్ర సమాచార కమిషనర్ నియమితులయ్యారు. క్వశ్చన్ నంబర్ 7. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మధ్యకాల వృద్ధి అంచనాలను ఫిచ్ రేటింగ్స్ ఎంత శాతానికి పెంచింది?
జవాబు 6.2%. వివరణ భారతదేశ ఆర్థిక వ్యవస్థ మధ్యకాల వృద్ధి అంచనాలను ఫిచ్ రేటింగ్స్ 6.2% పెంచింది. ఉద్యోగ రేటులో మెరుగుదల, పనిచేసే జనాభా వయసు మోస్తరుగా పెరగొచ్చనే అంచనాల మధ్య భారత జీడీపీ వృద్ధి అంచనాలను పెంచినట్లు ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. మొత్తం 10 వర్ధమాన ఆర్థిక వ్యవస్థల వృద్ధి రేటు అంచనాను 4.3% నుంచి 4%కి ఫిచ్ తగ్గించింది. చైనా వృద్ధి రేటులో 0.7% కోత వేసి 5.3% నుంచి 4.6%కి పరిమితం చేసింది. రష్యా వృద్ధి అంచనాలను సైతం 0.8%కి పరిమితం చేసింది. భారత్తో పాటు బ్రెజిల్, మెక్సికో, ఇండోనేసియా, తుర్కియే దేశాల అంచనాలను ఫిచ్ పెంచింది. మధ్యకాలం అంటే 2023 నుంచి 2027 సంవత్సరాలుగా ఫిచ్ పరిగణించింది. క్వశ్చన్ నంబర్ 8 అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తాజాగా ఏ భారతీయ నటుడికి ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్లో చోటు కల్పించింది? జవాబు జూనియర్ ఎన్టీఆర్. వివరణ ఈయనతో పాటు మరో 4 నటీనటులకు కేహీ క్వాన్, మార్షా స్టెఫానీ బ్లేక్, కెర్రీ కాండన్, రోసా సలార్జర్ ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ స్థానం కల్పించింది. క్వశ్చన్ నంబర్ 9 అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ఇంధన విధాన సంస్థ ఇటీవల వెలువరించిన వార్షిక వాయు నాణ్యత నివేదిక ప్రకారం పెచ్చరిల్లుతున్న వాయు కాలుష్యం వల్ల దక్షిణాసియాలో ప్రజల సగటు ఆయుర్దాయం ఎన్ని సంవత్సరాల మేర తగ్గిపోతోంది? జవాబు 5.1 సంవత్సరాలు. వివరణ భారత్లో ఇది 5.3 ఏళ్లుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే వ్యక్తుల సగటు జీవితకాలం 2.3 ఈబుక్స్ సంవత్సరాల మేర తరుగుపడుతోంది. దక్షిణాసియాలో అత్యంత కాలుష్యభరిత దేశాలుగా బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్, పాకిస్తాన్లు నిలిచాయి. క్వశ్చన్ నంబర్ 10 కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2017-19 మధ్య దేశవ్యాప్తంగా సుమారు ఎన్ని చిన్న నీటి వనరులు దురాక్రమణకు గురయ్యాయి? జవాబు 35,000. వివరణ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తొలిసారిగా దేశవ్యాప్తంగా ఉన్న జలవనరులను 2018 నుంచి 19 వరకు మధ్యకాలంలో లెక్కించింది. తాజాగా వెల్లడించిన ఆ గణాంకాల ప్రకారం ఉపరితల చిన్న నీటి వనరుల దురాక్రమణ విషయంలో ఉత్తరప్రదేశ్ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.